హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీజూస్ నోట్బుక్. ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియోలో మనము థర్డ్ ప్లాన్ అయినటువంటి పీరియడ్ ప్లాన్ గురించి అయితే డిస్కస్ చేద్దాము. మనం ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో వార్షిక పథకం మరియు పాఠ్య పథకం గురించి అయితే డిస్కస్ చేసాం కదా. అలాగే ఈ లెసన్లో ఇక లాస్ట్ ప్లాన్, మూడో ప్లాన్ వచ్చేసి పీరియడ్ ప్లాన్ అనమాట. దీని గురించి అయితే డిస్కస్ చేద్దాము. చూడండి, ఈ పీరియడ్ పథకము దేని గురించి చెప్తుందంటే ఒక పీరియడ్లో బోధించాల్సినటువంటి పాఠానికి సంబంధించి ఒక ప్లాన్ని ప్రిపేర్ చేసుకోవడాన్ని పీరియడ్ పథకం అని అంటాం అనమాట. సో ఈ పీరియడ్ పథకం అనేది దేని మీద ఆధారపడి ఉంటుందంటే పాఠ్య పథకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. చూడండి, ఇక్కడ పాఠ్య పథకంలో ప్రతి అడ్డు వరుస ఒక పీరియడ్లో బోధించాల్సిన సూచనలను సూచిస్తుంది, విషయాలను సూచిస్తుంది అనమాట. ఓకేనా? అంటే పీరియడ్ పథకం దేని మీద ఆధారపడి ఉంటుందంటే పాఠ్య పథకం మీద అయితే ఆధారపడి ఉంటుందన్నమాట. చూడండి, మనం ఒక పీరియడ్లో అంటే 30 to 45 మినిట్స్ ఉన్నటువంటి ఒక పీరియడ్లో అన్ని విద్యా ప్రమాణాలని ఇటువంటిది జరగదనమాట. సో ఒక పీరియడ్లో మనం అన్ని ప్రమాణాలను సాధించలేం కాబట్టి ఒక్కొక్క పీరియడ్కి సంబంధించి మనము విభజించుకోవడం జరుగుతుందన్నమాట. మరి ఈ యొక్క పీరియడ్ పథకం గురించి చెప్పిన వాళ్ళు ఎవరంటే హెర్బార్ట్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పారనమాట. సో ఈ పీరియడ్ పథకంలో హెర్బార్ట్ ఉపగమము, నిర్మాణాత్మక ఉపగమము, అలాగే మన ప్రజెంట్ స్కూల్స్లో అమల్లో ఉన్నటువంటి సిసిఈ మోడల్ కూడా హెల్ప్ చేస్తుందన్నమాట. చూడండి, పీరియడ్ పథకం అంటే ఏంటంటే 30 నుంచి 40 నిమిషాల కాల పరిమితి గల పీరియడ్లో జీవశాస్త్ర భావనలను ఏ క్రమంలో అందించాలో తెలుసుకునేటువంటి పథకం అనమాట. ఓకేనా? సో నార్మల్గా మన స్కూల్స్లో ఒక పీరియడ్ అనేది 30 to 45 మినిట్స్ ఉంటుందన్నమాట. ఓకేనా? మరి ఈ పీరియడ్లో బోధించాల్సినటువంటి విషయం ఏమిటి, ఎలాంటి యాక్టివిటీస్ చేపించాలి, ఏమేమి టీఎల్ఎంస్ ఉపయోగించాలి, బ్లాక్ బోర్డ్ని ఎలా ఉపయోగించాలి, అలాగే ఎవాల్యూషన్ ఏం చేయాలి, ఇవన్నీ కూడా ఈ యొక్క పీరియడ్ ప్లాన్లో అంతర్భాగంగా ఉంటాయన్నమాట. సో ఇక్కడ మూల్యాంకనం చేయడానికి కావలసినటువంటి ప్రశ్నలు కూడా ఇందులో ఒక భాగంగా మనం చెప్పుకోవచ్చు. మరి ఈ పాఠ్య పథకం ఉంది చూసారా, పీరియడ్ పథకానికి ముందున్నటువంటి పాఠ్య పథకం అనేది దేని గురించి చెప్తుందంటే ఒక యూనిట్ లేదా ఒక పాఠాన్ని బోధించడానికి అవసరమైనటువంటి పీరియడ్స్ గురించి అయితే తెలియజేస్తే, మరి ఈ పీరియడ్ పథకం అనేది ఒక పీరియడ్లో పూర్తి చేయాల్సినటువంటి అంశాల మీద పథకం రాయబడుతుంది అనమాట. ఓకేనా? ఇక్కడ మనకి ఇచ్చారు పాఠ్య పథకము పీరియడ్ పథకానికి మధ్య కలిగినటువంటి భేదాలు. చాలా సింపుల్గా ఉంటుంది, మరీ కష్టపడి గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశాలు అయితే ఏం లేదు ఇందులో. చూడండి, పాఠ్య పథకము, పీరియడ్ పథకము. ఈ పాఠ్య పథకంలో మనం ఒక యూనిట్కి లేదా ఒక పాఠానికి సంబంధించి ప్రణాళికని వేసుకుంటాము. మరి ఇక్కడ ఏం చేస్తాము, ఒక పీరియడ్లో బోధించాల్సినటువంటి అంశానికి సంబంధించి పథకాన్ని రచించుకుంటాము. పాఠ్య పథకం అనేది 1 నుంచి 2 వారాలకి సంబంధించినటువంటి పథకం అనమాట. అంటే ఒక లెసన్ అనేటువంటిది, అంటే పెద్ద లెసన్ అయితే ఎక్కువ పీరియడ్స్ పడతాయి, చిన్న లెసన్ అయితే తక్కువ పీరియడ్స్ పడతాయి కదా, మనం కన్ఫామ్గా ఇంతని చెప్పలేమన్నమాట. మరి పీరియడ్ పథకం అనేటువంటిది ఒక క్లాస్లో 30 నుంచి 45 నిమిషాలు బోధించడానికి కావలసినటువంటి విషయాలకి సంబంధించినటువంటి ప్రణాళిక. ఇక్కడ పాఠ్య పథకంలో ఏమవుతుందంటే పాఠంలో మొత్తానికి సంబంధించి పథకాన్ని రచిస్తున్నాం కాబట్టి ఇక్కడ అన్ని రకాల విద్యా ప్రమాణాలు అనేటువంటివి సాధించబడతాయి. కానీ పీరియడ్ పథకంలో ఏమవుతుందంటే భావనలను బట్టి, అంటే మనం ఆ రోజు బోధించినటువంటి బోధనా అంశానికి సంబంధించిన విద్యా ప్రమాణం ఒకటి మాత్రమే ఇక్కడ సాధించబడుతుంది. అలాగే పాఠ్య పథకము 7-10 పీరియడ్లకు చెందిందై ఉంటుంది, అంటే మొత్తం లెసన్కి సంబంధించింది కాబట్టి. కానీ పీరియడ్ పథకం అనేది ఒక్క పీరియడ్కు మాత్రమే సంబంధించింది అనమాట. పాఠ్య పథకంలో ఎన్ని బోధనాంశాలు ఉన్నాయో తెలియజేస్తుంది, మొత్తం అంశాలని తెలియజేస్తుంది అనమాట. కానీ పీరియడ్ పథకం ఒక్క బోధనాంశానికి మాత్రమే సంబంధించింది. పాఠ్య పథకంలో ఉపాధ్యాయ విద్యార్థి కృత్యాలు సంక్షిప్తంగా రాయబడతాయి, అంటే మొత్తం పాఠానికి సంబంధించి మనం ఏం కృత్యాలు చేయాలి, ఎలాంటి టీఎల్ఎంస్ చేయాలి అనేటువంటివి జస్ట్ బ్రీఫ్గా రాసుకుంటాం ఇక్కడ. కానీ పీరియడ్ పథకంలో ఏమవుతుందంటే ఉపాధ్యాయ విద్యార్థి కృత్యాలు చాలా వివరంగా రాయబడతాయి, ఎందుకంటే అప్పటికప్పుడు మనం చేయాలి కాబట్టి వాటిని ముందుగానే ప్రిపేర్డ్గా మనం ఉంటామన్నమాట. అలాగే వార్షిక ప్రణాళికను బట్టి పాఠ్య పథకం అనేటువంటిది ఏర్పాటు చేసుకోవాలి. పాఠ్య పథకానికి అనుబంధంగా పీరియడ్ పథకం ఉండాలి. అంటే పాఠ్య పథకం అనేటువంటిది వార్షిక పథకం మీద ఆధారపడితే ఈ యొక్క పీరియడ్ పథకం అనేటువంటిది పాఠ్య పథకం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. మనం
చూసుకున్నట్లయితే పీరియడ్ పథకంలో ఉన్నటువంటి సోపానాలను గురించి అయితే డిస్కస్ చేద్దాము. మనకి మొత్తం ఈ పీరియడ్ పథకంలో 6 సోపానాలు అయితే ఉన్నాయి అన్నమాట. మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే హెర్బార్ట్ ఈ పథకానికి సోపానాలను సూచించారు కాబట్టి వీటిని హెర్బార్ట్ సోపానాలని కూడా అంటారనమాట. చూడండి, ఈ పథక రచన విద్యార్థుల పూర్వజ్ఞానం మీద ఆధారపడి ఉంటుందన్నమాట. సో నూతన అభ్యసనం జరుగుతుందనే అభ్యసన సూత్రాన్ని అమలు పరుస్తుంది. మనల్ని అడగొచ్చు అనమాట, పీరియడ్ పథకం అనేటువంటిది ఏ సూత్రాలని అమలు పరుస్తుంది అంటే అభ్యసన సూత్రాలని అమలు పరుస్తుంది అనమాట. ఇక సోపానాల్లోకి వెళ్ళిపోయినట్లయితే ఫస్ట్ సోపానం వచ్చేసి సన్నాహము, ప్రిపరేషన్ ఆర్ మోటివేషన్ అంటారు దీన్ని. సో ఈ యొక్క సోపానంలో ఏం జరుగుతుందంటే ఫస్ట్ ఉపాధ్యాయుడు లెసన్ని బోధించడానికి ముందు విద్యార్థికి నూతన జ్ఞానాన్ని అందించేందుకు అతన్ని సిద్ధం చేయాలన్నమాట. ఓకేనా? ప్రతిరోజు కూడా పీరియడ్ క్లాస్లో విద్యార్థి కొత్త కొత్త విషయాలను తెలుసుకుంటూ ఉంటాడు కాబట్టి ఫస్ట్ అతన్ని రెడీ చేయాలి. నేర్చుకోబోయే అంశాల పట్ల ఆసక్తిని కనపరిచేలాగా చేయాలన్నమాట. సో ఈ దశలోనే, సన్నాహ దశలోనే ఏం జరుగుతుందంటే విద్యార్థుల యొక్క పూర్వజ్ఞానం ఎంత ఉందో తెలుసుకోవడానికి ఉపాధ్యాయుడు ప్రయత్నం చేస్తాడు. ఎందుకంటే జ్ఞానం యొక్క పెరుగుదల విద్యార్థుల యొక్క పూర్వ నూతన జ్ఞానాల మధ్య సంబంధం ఏర్పడినప్పుడు మాత్రమే ఈ యొక్క జ్ఞానం అనేటువంటిది నిర్మించబడుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే ఉపాధ్యాయుడు విద్యార్థికి తెలిసినటువంటి పూర్వ విషయాల నుంచి తెలియని నూతన విషయాల వైపుకి తన యొక్క బోధనను జరపడం జరుగుతుందన్నమాట. కాబట్టి విద్యార్థుల స్థాయి, వారి పూర్వజ్ఞానం తెలుసుకోవడం కోసం ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే ప్రశ్నలు అడగడం కానీ, లేదంటే పాఠ్యాంశ పరిచయానికి సంబంధించి కథలను కానీ, ఏమన్నా ప్రజెంటేషన్స్ని కానీ, పిక్చర్స్ని కానీ, వీడియోస్ని కానీ టీఎల్ఎంస్గా ఉపయోగించి ఆ పాఠ్యాంశాన్ని పరిచయం చేస్తాడనమాట. సో ఈ సన్నాహం అనేది పీరియడ్ పథకంలో ఉన్నటువంటి మొదటి సోపానం. పాఠ్యాంశాన్ని అందించడంలో మొదటి దశ కాబట్టి ఈ దశ సంక్షిప్తంగా ఉంటుంది, అంటే దీనికి కొంచెం టైం మాత్రం సరిపోతుంది అనమాట. నెక్స్ట్ చూసినట్లయితే విషయ విశదీకరణ లేదా హాజరుపరచడం, ప్రజెంటేషన్ అంటే పాఠం చెప్పడం అనమాట. తను పీరియడ్లో బోధించాలనుకుంటున్నటువంటి పాఠాన్ని చెప్తాడు. ఇక్కడ ఏమవుతుందంటే ఈ సోపానంలో పీరియడ్లో ఎక్కువసేపు కేటాయించేటువంటి సోపానం అనమాట. ఇది ఎక్కువసేపు ఉపాధ్యాయుడు కాలం వెచ్చించాల్సి వస్తుంది కాబట్టి పరచడం అనేటువంటిది చాలా జాగ్రత్తగా జరగాలి. లెసన్ చెప్పడం అనేది చాలా జాగ్రత్తగా జరగాలన్నమాట. ఇక్కడే బోధనా సాంకేతికతలను ఉపయోగిస్తారు, అంటే టీఎల్ఎంస్ని ఉపయోగిస్తారు, యాక్టివిటీస్ చేపిస్తారు, అలాగే ప్రశ్నలు అడుగుతారు, బోధనోపకరణాలను ఉపయోగిస్తారు, నల్లబలను ఉపయోగిస్తారు, క్వశ్చన్స్ అడుగుతూ విద్యార్థుల్ని తెలిసిన విషయాల నుంచి తెలియని విషయాల వైపు కూడా తీసుకెళ్తారు అనమాట. సో ఇట్లా దీనికి పాఠ్య ప్రణాళిక అనేటువంటిది తయారు చేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి సంసర్గం, కంపారిజన్ ఆర్ అసోసియేషన్ అనమాట. ఈ దశలో ఏమవుతుందంటే కొన్ని నూతన ఉదాహరణలను ఇచ్చి వాటిని పూర్వ ఉదాహరణలతో హాజరుపరచడం జరుగుతుందన్నమాట ఉపాధ్యాయుడు. అంటే ఆల్రెడీ విద్యార్థికి ఉన్నటువంటి పూర్వజ్ఞానాన్ని తను నేర్చుకున్నటువంటి నూతన జ్ఞానంతో సంబంధం కల్పించి చెప్తాడనమాట. సో అలా చెప్పడం వల్ల ఏమవుతుందంటే విద్యార్థి అందుట్లో ఉన్నటువంటి భేదాలను చెప్పగలుగుతాడు, అదే విధంగా వాళ్ళు అవగాహనను పెంచడానికి తోడ్పడుతుంది అనమాట. నెక్స్ట్ సోపానం వచ్చేసి సాధారణీకరణం, దీన్నే జనరలైజేషన్ అంటారనమాట. అసలు పాఠం యొక్క ఉద్దేశం నెరవేరిందా లేదా అని తెలుసుకోవాలంటే ఈ యొక్క సాధారణీకరణాలు అనేటువంటివి చాలా ఉపయోగకరంగా ఉంటాయి. ఈ దశలో ఏమవుతుందంటే చూడండి, ఇక్కడ మనకు ఒక సెంటెన్స్ ఇచ్చారు, కేవలం జ్ఞాన సముపార్జన శుష్క ప్రయాస. మన జ్ఞానాన్ని సంపాదించడం అనేది అంత ముఖ్యమైన విషయం కాదు, ఎందుకంటే దాన్ని అన్వయించుకోవడం అనేది చాలా ముఖ్యమైనటువంటి విషయం అనమాట. నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని నూతన పరిస్థితుల్లో ఉపయోగించుకోలేకపోతే ఆ సంపాదించినటువంటి జ్ఞానం అనేటువంటిది వ్యర్థమవుతుంది. కాబట్టి ఈ సోపానంలో ఉపాధ్యాయుడు ఏం చేస్తాడంటే నేర్చుకున్న జ్ఞానాన్ని అన్వయించగలిగే సందర్భాల్ని తనే కల్పిస్తూ ఉంటాడనమాట. సో ఎలాంటి సందర్భాలు అవ్వచ్చు, లేదా కొన్ని ప్రాబ్లమ్స్ ఇచ్చి దానికి సంబంధించి సొల్యూషన్ని చేయమనటం, అలాగే నిత్య జీవితంలో ఉపయోగించే విధంగా కొన్ని ప్రశ్నలు అడగటం, ప్రాకల్పనలు చేయమనటం, ఊహించి రాయమనటం, అంటే ఈ సిచ్యువేషన్లో నువ్వు ఎలా డీల్ చేస్తావు, ఈ సిచ్యువేషన్ నుంచి ఎలా బయటపడతావు, లేదంటే రెండు కారకాల మధ్య సంబంధాలను ఏర్పరచడం అనేటువంటివి కూడా ఈ అన్వయం సోపానంలో జరుగుతుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పునర్విమర్శ, రీక్యాపిటలైజేషన్ అంటారు దాన్ని.
ఈ యొక్క సోపానంలో ఏమవుతుందంటే విద్యార్థి నేర్చుకున్నటువంటి జ్ఞానాన్ని పునర్విమర్శ చేయడం జరుగుతుంది. అంటే సింపుల్గా చెప్పాలంటే లెసన్ మొత్తం అయిపోయిన తర్వాత మనం ఇంకొకసారి బ్రీఫ్గా మొత్తం కవర్ చేసేలాగా చెప్తాం కదా, దాన్నే పునర్విమర్శ అంటారనమాట. ఇక్కడ ఏమవుతుందంటే పూర్తి పాఠం మీద కొన్ని క్వశ్చన్స్ అనేటువంటివి అడుగుతూ ఉంటారనమాట టీచర్. దాని ద్వారా విద్యార్థులకి ఆ రోజు పీరియడ్లో చెప్పినటువంటి పాఠం అర్థమైందా లేదా అనేటువంటిది కూడా దీని ద్వారా తెలుసుకోవచ్చు అనమాట. సో ఈ పునర్విమర్శలో కేవలం ప్రశ్నల ద్వారా మాత్రమే కాకుండా వివిధ అభ్యాసాల ద్వారా, కృత్యాల ద్వారా కూడా పునర్విమర్శను చేయవచ్చు అనమాట. అంటే పునర్విమర్శ సోపానంలో ఏమవుతుందంటే మూల్యాంకనం అనేటువంటిది పరోక్షంగా జరుగుతుందని మనం గుర్తించాలి. నెక్స్ట్ చూడండి, హెర్బార్ట్ సూచించినటువంటి పాఠ్యబోధనలో కొన్ని స్వల్ప మార్పులను చేయవచ్చని చెప్పారనమాట. ఎన్సీఈఆర్టీ వాళ్ళు, ఎస్సీఆర్టీ వాళ్ళు, సిసిఈ వాళ్ళు ఈ యొక్క సోపానంలో విద్యార్థుల యొక్క అవసరాలకు తగిన విధంగా మార్పుల్ని తీసుకురావచ్చని చెప్పారు. ఒకసారి ఈ పీరియడ్ పథకం యొక్క స్ట్రక్చర్ని చూసినట్లయితే చూడండి, ప్రాథమిక వివరాలు, పరామర్శ గ్రంథాలు అంటే రెఫరెన్స్ బుక్స్ ఏమైతే ఉన్నాయో అవి, నెక్స్ట్ టీఎల్ఎమ్స్గా ఏం ఉపయోగించాం, బోధనా పద్ధతిని ఏది ఎన్నిక చేసుకుంటే ఉపన్యాస పద్ధత, ఉపన్యాస ప్రదర్శన పద్ధత, లేదంటే ప్రదర్శన పద్ధత, అన్వేషణ పద్ధత ఏంటిది అనేటువంటిది ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకున్న దాన్ని రాసుకోవాలి. విద్యార్థుల పూర్వజ్ఞానం అంటే అసలు విద్యార్థులకు ఏం విషయాలు తెలుసున్నాయి చెప్పబోయే పాఠానికి సంబంధించినవి అనేటువంటివి కూడా రాసుకోవాలి. బోధనాభ్యాసనాంశాలు ఏమున్నాయి, నెక్స్ట్ పేరు, పాఠశాల పేరు, తరగతి, విద్యార్థుల సంఖ్య, యూనిట్, స్పష్టీకరణలు, లక్ష్యాలు. చూసినారా, ఇక్కడ జ్ఞానం, అవగాహన, అన్వయం, అభినందన, వైఖరి, ఆసక్తులు, నైపుణ్యాలు, వీటి ప్లేస్లో ఇప్పుడు మనం విద్యా ప్రమాణాలను తీసుకొచ్చాం కదా, సో వాటిని కూడా ఉపయోగించవచ్చు అనమాట. ఇక్కడ మీరు ఒకసారి చూసుకున్నట్లయితే పథకంలోని సోపానాలు, బోధనాంశము, ఉపాధ్యాయ కృత్యం, విద్యార్థి కృత్యం, బోధనోపకరణాలు, నలబల్ల పని, మూల్యాంకనం. అంటే సన్నాహానికి సంబంధించి నువ్వు ఏం చేసావు, ఉపాధ్యాయుడిగా నీ కృత్యం ఏం జరిగింది, విద్యార్థుల యొక్క రెస్పాన్స్ ఎలా ఉంది, అలాగే పాఠ్యాంశాన్ని హాజరుపరిచేటప్పుడు నీ యొక్క కృత్యం ఏంటి, ఉపాధ్యాయుల యొక్క కృత్యం ఏంటి, విద్యార్థుల యొక్క కృత్యం ఏంటి, ఏం టీఎల్ఎమ్స్ ఉపయోగించారు, ఏ వర్డ్స్ని బ్లాక్ బోర్డు మీద రాశారు అనేటువంటి వాటిని ఇక్కడ మనం రాసుకోవచ్చు. అలాగే అన్వయము, పునర్విమర్శలో మూల్యాంకనం కొరకు నువ్వేమేం క్వశ్చన్స్ అడిగావు, ఏం ఆన్సర్స్ వచ్చాయి అనేటువంటివి కూడా మనకి తెలుస్తుంది అనమాట. ఇక్కడ చూసినట్లయితే హెర్బార్ట్ ఉపగమం యొక్క ప్రయోజనాలు మరియు పరిమితులు అనేటువంటివి ఉన్నాయన్నమాట. చూడండి, ఫస్ట్ ప్రయోజనాలను చూసుకున్నట్లయితే ఈ యొక్క పీరియడ్ పథకం, ఈ యొక్క ఉపగమం అనేటువంటిది దాదాపు అన్ని పాఠశాల సబ్జెక్టులకు ఉపకరిస్తుంది అనమాట. అన్ని సబ్జెక్ట్స్ని కూడా హెల్ప్ చేస్తుంది అనమాట. అలాగే మనస్తత్వ సూత్రాలపైన ఆధారపడి ఉంటుంది కాబట్టి ఇక్కడ విద్యార్థులు ఆసక్తికరంగా ఉంటారు. ఈ ఉపగమంలో ప్రతి సోపానము తార్కిక క్రమంలో అమర్చబడి ఉంటుందన్నమాట. చేతన అచేతన అవస్థలో జ్ఞానము మధ్య ఒక లింక్ సన్నాహం దశలోనే ఏర్పడుతుంది కాబట్టి అభ్యసన అనేటువంటిది అర్థవంతంగా ఉంటుంది. నూతన జ్ఞానాన్ని అందించడంలో ఆగమన, నిగమన, ఉపగమాలు రెండింటినీ కూడా సాధారణీకరణంగా అన్వయం చెందించి సోపానాల్లో మనం గమనించవచ్చు అనమాట. విద్యార్థి నేర్చుకున్న జ్ఞానాన్ని, దాన్ని అన్వయించగల సామర్థ్యాలను పునర్విమర్శ సోపానంలో తెలుసుకోవచ్చు అనమాట. మరి పరిమితుల్లోకి వచ్చినట్లయితే ఇది యాంత్రికంగా ఉంటుంది. పీరియడ్ పథకం అనేటువంటిది యాంత్రికంగా చాలా డల్గా ఉంటుందని మనం చెప్పుకోవచ్చు అనమాట. ఉపాధ్యాయుడు ఒకదాని తర్వాత ఒక సోపానాన్ని క్రమం తప్పకుండా పాటించాల్సి ఉంటుందన్నమాట. దాని యొక్క ఉపయోగం ఉన్నా లేకపోయినా కానీ ఆ 6 సోపానాలని ఒక ఆర్డర్లో మనం ఫాలో అవ్వాల్సిందే. ఇక్కడ విద్యార్థుల యొక్క వ్యక్తిగత భేదాలకు ప్రాధాన్యత ఇచ్చే అవకాశం లేదు. ఓకేనా. నెక్స్ట్ ఈ ఉపగమం అనేది కేవలం జ్ఞానాత్మక రంగానికి మాత్రమే ఎక్కువగా ఉపయోగకరంగా ఉంటుందన్నమాట. అలాగే ఉపాధ్యాయ కృత్యాలకు ఉపాధ్యాయునికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. ఎందుకంటే కొంతమంది ఉపాధ్యాయులు ఏం చేస్తారంటే టీచింగ్ మీద మాత్రమే దృష్టి కేంద్రీకరించి విద్యార్థులకు అర్థమవుతుందా లేదా అనేటువంటిది అర్థం చేసుకోకుండా పోతూ ఉంటారు. కాబట్టి ఇది ఉపాధ్యాయునికి మాత్రమే ప్రాధాన్యత ఇస్తుంది. సంసర్గం అనే సోపానం అన్ని పాఠ్యాంశాలకు సరిపోదన్నమాట. భేదాలను చెప్పడం కానీ, పోలికలను చెప్పడం కానీ అన్ని సబ్జెక్ట్స్లో మనం ఉపయోగించలేమన్నమాట. భూగర్భ శాస్త్రం, భాష, చరిత్ర, సంగీతం, కళలు వంటి పాఠ్యాంశ బోధనకు ఆసక్తి, వైఖరులకు ప్రాధాన్యత ఇవ్వబడలేదు. వీటి గురించి అసలు ఎక్కడా కూడా మెన్షన్ చేయలేదన్నమాట. విద్యార్థుల యొక్క ఆసక్తి, వైఖరులకు ప్రాధాన్యత కూడా ఇవ్వబడలేదు. హెర్బార్ట్ పాఠ్యాంశం హాజరుపరచడంలో సహసంబంధ సూత్రాన్ని సూచించాడు కాబట్టి ఈ సూత్రం అనేది వంటిది చాలా కష్టమైన పని. అన్ని పాఠ్యాంశాల ద్వారా దీన్ని సాధించడం సాధ్యం కాదనమాట. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.